प्रभु को धन्यवाद बोलना चाहिए। उसने अपनी वाचा को सदा के लिए ठहराया है, सदा के लिए ठहरा है, उसका वास्ते प्रभु को धन्यवाद बोलना चाहिए। उसका नाम पवित्र और इसका नाम पवित्र है, उसका वास्ते हमारा नाम कोई नाम पवित्र नहीं है ये दुनिया में, उसका केवल इसका नाम पवित्र है, उसका वास्ते धन्यवाद करना पड़ेगा। और भय योग्य है, చూడండి అది యోగ్యమైన పూజింపదగినది। ఇంగ్లీష్ చదువుదాం। He sent redemption unto his people. Redemption. He hath commanded his covenant forever, holy and reverend in his name. Covenant, పిల్లరా, redemption ఆయన విమోచించే దేవుడు, ఆయన కవనెంట్ కలిగిన దేవుడు, నిబంధన కలిగిన దేవుడు, అంతేకాదు ఆయన హోలీ నేమ్, ఆయన నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది। అలాంటి నామము ఎక్కడ కూడా లేదే, కనుక పూజింపదగిన నామమైనది, ఎక్కడైనా పూజింపదగిన నామం। సో మనం గమనించగలిగితే దానియేలు గ్రంథంలో అక్కడ నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు, ఇదిగో దానియేలు పూజించుచున్నటువంటి ఆయననే పూజార్హుడు, పూజకు అర్హుడు। మన దేవుడు మామూలు దేవుడు కాదు, ఆయన పూజకు పూజింపదగిన దేవుడు, ఆయన ఒక్కడే। ప్రియ సోదరి సోదరులారా, మానవుల పైన ఆయన అధికారి ఉండి ఆయన ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని హెచ్చించ సమర్థుడు ఆయన గురించి రాయబడుతూ దానియేలు గ్రంథమంతా కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వాళ్ళందరూ కూడా ఈ నామము మాత్రమే, ఆయన ఒక్కడే సమర్థుడు। అన్ని భాషలు అన్ని రకరకాల ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథంలో అక్కడ అనేక మంది 14వ వచనం, 14వ వచనం చూడండి। ఆయన భక్తుడు దానియేలు ఆయన ఏం చేయలేదు చూడండి। అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, చూడండి మా దేవతను మీరేం చేయట్లేదు, పూజింపలేదు అని దానియేలుకు తెలుసు। పూజకు అర్హుడు ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు తప్ప పూజకు అర్హుడు ఎవరు? పిల్లరా, బంగారు ప్రతిమ పెడితే అందరూ ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు। కానీ దానియేలు ఏం చేయలేదు, పూజింపలేదు। ఈరోజు సహోదరి సోదరులారా, ఆరాధన అంటే ఏదో కాదు। ఈరోజు అందరూ కూడా ఆదివారం హాలిడే, మా కోరమండల్లో పిక్నిక్ డే, అందరికి చాలా మందికి భారతదేశంలో రకరకాల పండుగలు, వాళ్ళ దేవతలను పూజించడానికి వెళ్తున్నారు। కానీ ఈరోజు మనము వారి వలె ఉండకోకుండా ఆదివారం ఆయన సన్నిధికి రావడమే మనము దానియేలు లాంటి ఆరాధకులం। ఆయన్ను పూజించే వారమని రుజువు ఏంటంటే ఆదివారం ఆయన సన్నిధిలో, నువ్వు ఆయన సన్నిధిలో కనగబడకపోతే అసలు నువ్వు ఆయనను పూజించడం కాదు, ఇతర దేవతలను మనుషులు నిలబెట్టిన వాటిని నేను పూజించేవాడు అవుతావు। Nebuchadnezzar spake and said unto him, Is it true, O Shadrach, Meshach, and Abednego, go and serve my gods, nor worship with the golden image which I have set up? Daniel is saying clearly that God is the only one who deserves for worship, and God is the only candidate who is most deserved for the worship. చూడండి, ఈ నలుగురు వీళ్ళు తీసుకున్న తీర్మానం, ఈ ముగ్గురు తీసుకున్న తీర్మానం దానియేలు గ్రంథంలో బబులోను ఆ యొక్క రాజ్యములో వారు దేశాన్ని అంతటి కూడా ప్రభావితం చేయగలుగుతూ వచ్చారు। ఒక్క ఆరాధికుడు, ముగ్గురు ఆరాధికులు యవనస్తులు, చూడండి దేవునికి కావాల్సింది క్వాలిటీ కదండి, ఆయనకు సరుకు మంచిగా ఉండాలి, ఓళ్ళంత కాదు, మనిషిలో యథార్థత అని చెప్పాడు యేసుప్రభువు। ఆరాధనలో మనకు ఉండాల్సింది యథార్థత, యథార్థవంతుడవై ఆత్మతో సత్యముతో మనం ఆయనను ఆరాధిస్తున్నాం। వీరి వలన చూడండి 28వ వచనం, ఈ ముగ్గురి వలన 28వ వచనం చదవాలా, 3వ అధ్యాయం 28వ వచనం దానియేలు గ్రంథం। నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు। చూసావా, ఇప్పుడు చూసారండి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? వెంటనే సీన్ మారిపోతుంది అంటారు కదా చాలా మంది,
నెబుకద్నెజరు అక్కడ అడుగుతున్నారు, నువ్వు పూజించరా మీరు అని అడుగుతున్న వాళ్ళు, అడుగుతున్న నెబుకద్నెజరు వీళ్ళను అగ్నిగుండంలో వేసేమని చెప్పిన నెబుకద్నెజరు చూసేసరికి అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు? 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. ఆశ్చర్యపోయినాడు. కానీ రాజు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి చూస్తే 4వ వ్యక్తి ఉన్నాడు. వాళ్ళకి ఏమీ కాలేదు అసలు కూడా. వెంటనే బయటికి, ఇంతకుముందు అగ్నిగుండంలో వేయడానికి వరకు మనుషుల్ని ఏర్పాటు చేశాడు రాజు. వాళ్ళని వేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు కాలిపోయారు. ఇప్పుడు ఎవరన్నా పోయి తీసుకురమ్మని రాజు చెప్పాడా? ఏం చెప్తున్నాడు? మీరు బయటికి చూడు, లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ధైర్యము కానీ బలము కానీ ఎవరికి? వాళ్ళు లోపల ఉన్నారు. అందుకే రాజు చెప్తున్నాడు, మీరు బయటికి, ఓ షడ్రకు మేషకు అబేద్నెగోలారా, నేనేమనుకున్నాను కానీ మీ దేవుడు మాత్రమే పూజార్హుడు. ఎవరంటండి? ఈరోజు ఆరాధన అంటే పూజకు అర్హుడు అయినా. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నావు, చాలు, నువ్వు దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నావు, మిగతా వారిని నువ్వు పూజించలేదు. ఆదివారము ఈరోజు ప్రియులరా, నీవు నేను కూడా ప్రభు దగ్గరికి ఈరోజు అన్నిటినీ పక్కన పెట్టి రావడమే దానియేలు యొక్క, షడ్రకు మేషక్ అబేద్నెగోల యొక్క ఆరాధన. పూజార్హుడు ఆయన ఒక్కడే. కానీ చూడండి, దేవుడు తన దాసులను ఏం చేస్తాడు? ఆయన రక్షించే దేవుడు. ఆయన తను ఆశ్రయించిన వారిని కానీ దాసులు. కానీ ఈరోజు మనం దేవుని దాసులం. అందుకనే దేవుని సన్నిధికి రావాలి. God is saying that, like, as we are the servants of God, so we should without fail we should always come to church on the Sunday, because we are worshipping the God who is only one who deserves to be worshipped. క్లియర్గా రాయబడతా ఉంది అక్కడ. అంతేకాదు, ఆయన ఏం రాయబడతా ఉంది? వారు తమ దేవునికి గాక, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి. అబ్బా, ఎంత అద్భుతమైన! వారు ఏం అప్పగించుకున్నారండి? వారు తమ దేహములను అప్పగించి కొని రాజు యొక్క ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు వ్యర్థపరిచిరి. వా, క్లాప్స్ కొడదాం పిల్లరా. నిజంగా వారు. And when the situation came, when Nebuchadnezzar the king, who sent Meshach, Abednego into fire, and they are saying that with all the faith they didn't got feared. In the kind of situation also they stood on that particular thing with all their faith. So God spoke to them, and God sent his angel to save them. So with that testimony lively, the Nebuchadnezzar king realized that the God whom they are worshiping is the real God. So they didn't let their shoulders down to any other god. So their God was the really deserved God, who is only the God deserved for the worship. సో మనం కూడా ఆరాధనలో మన దేహములు దేవునికి అర్పించుకొందుము గాక. చెప్పండి. And let us while worshiping the God, let's all our bodies, just we use our bodies to glory God. సో పిల్లరా, వాళ్ళు దేహములు మనకు 12వ అధ్యాయంలో ఉంటుంది. రోమా రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, మీరు సజీవ యాగముగా మీ దేహములను ఏం చేసుకోవాలి? ఆరాధనకు మనం ఏం తీసుకురావాలంటే మన దేహములో ఉన్నటువంటి అవయవాలను. బయట వాళ్ళ మాదిరిగా తీసుకురమ్మంటే మనము తీసుకురాలేము. సో ఈరోజు షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు తమ దేహములను దేవునికి అర్పించారు. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైనది. Like how Shadrach, Meshach and Abednego did custody their bodies to the God. Likewise, while we are worshiping God, let's do the same, and let's sacrifice all our bodies, and let's be all our bodies in the custody of God. ఎందుకనగా ప్రియులారా, మీరు గమనించండి, యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులను ప్రార్థన చేయమని అడుగుతాడు. చెప్పు నువ్వు. And in the forest of Gethsemane, God is asking to do prayer for his disciples. నా గురించి ప్రార్థన చేయమని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. When God asked his disciples to pray for him, instead of praying, they are just sleeping. సో అప్పుడు ప్రభు అంటాడు, వాళ్ళంటారు, చూడండి, ఆత్మ సిద్ధమే కానీ దేహము శరీరం వాళ్ళకు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోలో ఆయన ఉండలేదు కనుక వాళ్ళ శరీరము దేహం ఎలా ఉంది? బలహీనము. చూడండి, ఆరాధనకు
నీ శరీరమును ఆత్మతో తీసుకురావడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ లోపల ఆత్మనుంచాడు. మొదటి యోహాను పత్రికలో 4:4 ప్రకారంగా. They are saying that their souls are ready, but their bodies are not ready, and their bodies are weak. So they are saying that statement, our souls are ready, but our bodies are weak, and we cannot worship right now. చూడండి, ఆత్మ చేత నింపబడితే వీళ్ళు ముగ్గురు యవనస్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు దేహాలు ఏం చేశారు? సిద్ధము. అగ్నిలోనికి వెళ్ళడానికి వాళ్ళ దేహాలు సిద్ధం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన అంటే మామూలు కాదు పిల్ల. ఇది ఈ దేహం, ఈ శరీరం మాట. చూడండి, స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్పాడు, కానీ ఇక్కడ దేహమే శరీరమే బలహీనమైనది. ఈ శరీరము దేవుణ్ణి ఆరాధించడానికి అది ఒప్పుకోదు. ఇది పోరాడుతూ ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటది. శరీరమును ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధమై ఉన్నది. When your body is really filled with the soul of God, then you will behave like Shadrach, Meshach, and Abednego, and you are ready to go fire, water, or everything in this world. So our body and our soul themselves are like arrogant and opposite to us. So likewise, Shadrach, Meshach, and Abednego, we should have our faith in God, and we should make our soul always ready to worship the God, and we should face any challenge or any consequences for the name of God. చూడండి, అలాంగ్ విత్ బాడీ కదండి, శరీరముతో వస్తాం. ప్రభుని ఆరాధించడానికి ఎలా రావాలి? శరీరం. దేవుడికి శరీరం ఇచ్చాడు. 40 కీర్తనలు రాయబడి ఉంటుంది. ఇదిగో దేవా, యేసు ప్రభు గురించి రాయబడుతున్న ప్రవచనం అక్కడ. ఇదిగో నాకు ఒక శరీరము నువ్వు అమర్చితివి, శరీరం అమర్చితివి, ఇదిగో నేను నీ మాట చొప్పున నేను వింటాను. ఈ శరీరాన్ని అప్పగించాలా? యేసు ప్రభు వారు కూడా ఊరికి మనం కూడా చాలా మంది చూడండి, క్రియలు విశ్వాసం అంటే అదే. విశ్వాసం ఉంటుంది ఆరాధన చేయాలని, కానీ క్రియలు మనం బాడీ తీసుకురాకపోతే అది సఫలము కాదు. కంపల్సరీగా బాడీని తీసుకొచ్చే పని ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆత్మకి ఇచ్చాడు. ఆత్మతో శరీర క్రియలను చంపి మనము శరీరాన్ని వెంట పెట్టుకొని రావాలి. వీళ్ళు చేశారు. శరీరాన్ని వెంట పెట్టుకొని వాళ్ళ ఆత్మలో బలము కలిగిన వారై వారు శరీరాలను ఎక్కడ తీసుకెళ్లారు? అగ్నిగుండంలోనికి. తమ దేవుని కోసం వెళ్ళిపోయాయి శరీరాలు. దేవుడు అన్యాయం చేశాడా? అన్యాయం చేయలేదు. ఈరోజు ఆదివారం నువ్వు కూడా శరీరముతో ఎన్నో పనులుంటాయి. నిజంగా ఎంతో అలసిపోయి ఉండొచ్చు మీ శరీరాలు. ఒకవేళ రాత్రి సమస్యల్లో ఉండిపోవచ్చు. సో ప్రభువుకు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు అంతే కాదు, ఇంకొక మాట చెప్పారు చూడండి. 29వ వచనం, 39వ వచనం, 29వ వచనం చదువు. 29 చదువునా. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఒక శాసనమును నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక. మన దేవుడు సమర్థుడైన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి ఎబిలిటీ గాడైన నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఎలాంటి వాడు? సమర్థుడు. నువ్వు అసమర్థుడు అనుకోవద్దు. దేవుని మట్టుకు దేవుడు నీ పక్షమున ఎవరు రాజు తెలుసుకున్నాడు. ఈరోజు లోకం కూడా తెలుసుకుంటా ఉంది. ఒక వ్యక్తి చనిపోతే, లేకపోతే పగడాలు లేకపోతే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత దేవుడు సమర్థుడు రక్షించడానికి, కానీ రక్షించకపోయినా కూడా ఆయన దేవుడే. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అగ్నిగుండంలోనికి, ఆయన రక్షించాడు దేవుడని. పిల్లరా, రక్షించకపోయినా ఆయన తిరిగి లేపే శక్తి యేసుప్రభు వారికి ఉంది. దేవునికి ఇష్టం, ఆయనకి ఇష్టం కనుక ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఆ మనిషిని తీసుకెళ్ళిపోయాడు. 90 కీర్తన ప్రకారంగా నరులారా నా యుద్ధకు తిరిగి రండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఇక్కడ ఉండడానికి, మనం కొద్ది దినాలు ఇక్కడ ఉండి ఆయనను భూమి మీద మన దేహములతో మనము ఘనపరిచి ఈ చుట్టుపక్కల దేవుని ఎరగనటువంటి అన్య రాజులు, అన్య దేవతలను పూజించేవారు సైతము వాళ్ళు ప్రతిమలు పక్కన పెట్టేసి ఇదిగో ఈయననే నిజమైన దేవుడు, ఇదిగో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, నిజమైన దేవుడు అని ఎంతమంది దేవుని నమ్ముకుంటారు మీరు చూడండి పిల్లరా. మీరు అనుకుంటా ఉంటారు, ఈ దేవుని నమ్ముకుంటూ ఎప్పుడైతే మనం నిలబడతామో, ఆదివారం మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనపడతామో, ఎవరిని పూజించుకోకుండా, కానీ ఆజ్ఞ రావచ్చు, రాజాజ్ఞ, ఆదివారమే పని, కానీ ప్రభు బల దగ్గర రా, కానీ లేకపోతే నిత్య జీవం పోగొట్టుకుంటావు. అయ్యగారు ఈరోజు నీ ఇష్టం, నేను చెప్తా వచ్చాను ఎవరికైనా కూడా, రాకపోతే నీ ఇష్టం. అవునా కదా? యేసు ప్రభు వారు సైతం కూడా చెప్పాడు, నీ ఇష్టం.
వస్తే దేహంలో తీసుకొని వస్తే నిన్ను రక్షించుటకు నేను అలాంటి వాడిని. ఒక రోజున అలనాడు అగ్నిగుండములో వాళ్ళ శరీరాలు కాలకుండా కాపాడడానికి సమర్థుడైన దేవుడు రేపు రాబోయే దినములలో అగ్నిగుండములో మండుట అగ్నిగుండములలో సైతాను మనల్ని పడవేసినప్పుడు అందులో కాలిపోకుండా అందులో పడవేయబడుకోకుండా యేసు ప్రభువారు నిన్ను కాపాడి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువారు సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆ మాట చెప్పు. అందుకు ఆరాధన చేయాలి దేవుని. అందుకే నేను వచ్చాను దేవుని సన్నిధికి. ఊరికే రాలేదు పిల్లారా. నేను కూడా ఒకరోజు నేను చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో నేను పడకూడదు. కానీ అగ్ని ఉంది. మనం అనుకుంటా ఉన్నాం శరీరంలోనికి ఒక వైరస్ వచ్చింది అనుకోండి, అది ఊరికి ఉంటుందా? అది అలాగా ఏమవుతుంటుంది, జ్వరం అలాగా పెరుగుతూ ఉంటుంది, క్యాన్సర్ అలాగా పెరుగుతూ ఉంటుంది. ఏం కాదులే అనుకుంటే కాదు, దాని పని అది ఏం చేస్తూ ఉంటుంది. ఒక షుగర్ వచ్చిన వాళ్ళకు ఏమవుతుంది, ఇక్కడ వచ్చిందనుకో వాళ్ళని అలా వదిలేసాడు అనుకోండి, అలాగ ఏమవుతుంది, మెల్లగా ప్రాకిపోతూ ఉంటుంది, శరీరం అంతా అయిపోతుంది. స్వీట్లు అలాగా రోజుకు 2-3 తింటానేమనుకోండి, షుగర్ ఉన్నవాడు ఏదైనా గాయమైంటుంది, రోజుకు 2-3 షుగర్ తింటా ఉన్నాయి అనుకోండి స్వీట్లు, ఏమవుతుంది, ఒకరోజు నా చెయ్యి తీసివేయాల్సి వస్తుంది 100%గా. సో ఈరోజు కూడా మనము ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన మనలను అగ్నిగుండములో పడవేయబడుకోకుండా రక్షించిన సమర్థుడైన యేసయ్య. అందును బట్టి నేను ఏం చేస్తున్నాను, ఈరోజు ఎవరిని నేను ఆరాధన, ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, ఎవరు పూజించడానికి అర్హులు కానే కాదు. కేవలం ఈరోజు ఆదివారం నువ్వు ఒక్కడివే. చెప్పు. It is clearly written that this body is gift of God, and we should only use this body for the to glorify the God. We should fight with our own body, with our soul. And on the Sunday, we shouldn't entertain any other things or any other God instead of our God. So we should always come to the church on Sunday without fail, and our mindsets should be like how Shadrach, Meshach and Abednego was ready to go into fire, and if they were thrown into fire, they were not afraid. They have faith in God. So if our mindsets are like that, then when Jesus coming was happened, he's ready to he's ready to save us. He's the only God who is capable to do anything. So if we are with the like mindset, he's always ready to save us. సో ప్రియులరా, ఆ సమర్థుడు అలాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. ఆ హిందీలో కూడా చదువును అన్నమాట. ఇలాంటి సమర్థుడైన దేవుడు ఎవరు కూడా లేడు అని అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు. इसलिए अब मैं यह आज्ञा देता हूँ कि देश देश और जाति जाति के लोगों और बिन बिन भाषा बोलने वालों में से जो कोई शड्रक मेशक और अबेदनगो के परमेश्वर की कुछ निंदा करेगा, वह टुकड़े टुकड़े किया जाएगा और उसका घर गूरा बनाया जाएगा, क्योंकि ऐसे कोई और देवता नहीं जो इस रीति से बचा सके. దేవునికి స్తోత్రం. అందుకని మనం 95వ కీర్తన 7వ వచనంలో మనమందరం కూడా మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చి 7వ వచనం చదవండి. 95:7 భజన్ సంగీత్ 95, భజన్ సంగీత్ 95:7 రండి నమస్కారము చేసి. కనుక ఇలాంటి దేవుని దగ్గరికి మనం కూడా ఏం చేయాలి, రండి నమస్కారం చేసి. ప్రభు చెప్తున్నాడు, రండి నమస్కారం వర్షిప్. నమస్కారం అంటేనే వర్షిప్. పూజింపదగిన దేవుడు, పూజకు అర్హుడైన దేవుడు, పూజార్హుడు. రాజులు సైతం, అన్ని రాజులు సైతము తెలుసుకుని ఆరాధించబడుతున్న పూజించబడిన దేవుడు. అంతేకాదు రాష్ట్రములను తన యొక్క సంస్థానములో ఉన్న వారందరిని కూడా ఆరాధించమని ఆజ్ఞనిచ్చినటువంటి నెబుకద్నెజరు. పిల్లరా, అలాంటి దేవుడు కొంతమంది ఉన్నారు, ముగ్గురే. ఆ ముగ్గురు వలన ఈ గొప్ప దేవుని యొక్క గొప్పతనం బయటికి వచ్చింది. మనం కూడా ఆయనను ఆరాధన చేద్దాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిన మనం ఏం చేయాలి, మోకరించెదము. అందుకనే ఆరాధన చేసేటప్పుడు మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించి ఆరాధన చేయండి. కొన్నిసార్లు మనకు అవకాశం లేక టైట్గా ఉండి మరి చైర్లో కూర్చుని పోతారేమో, నిలబడి ఆరాధన చేయండి. ఎందుకనగా ప్రభు గొప్పవాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు, గొప్పవాడు. ఆయన దగ్గర సాష్టాంగ, రాజుల దగ్గరనే మనము నిలబడాలా, సాష్టాంగపడాలి. కనుక ఆ ప్రభు గొప్పవాడు. రండి ఆయన సన్నిధిలో
మనం సాగిల పడదాం. ఆయన చూస్తున్నాడు. చూడండి 94 ఇంగ్లీష్లో చదువు. For he is our God, హీ ఈజ్ అవర్ గాడ్. and we are the people of his pleasure, and the sheep of his hand. Today, if you will hear his voice. ఎస్, చూడండి ఇక్కడ రాయబడుతున్నమాట 95 95 7. ఓకే, సో ఇప్పుడు 94 9లో చూద్దాం. 94 భజన్ సంగీత్ 94. ఆయన చూస్తూ, ఎవరు చూచినా చూడకపోయినా పర్లేదు, చూడండి ఇక్కడ. చెవులను కలుగజేసిన వాడు చెవులను కలగజేసిన వాడు వినకుండునా? ఆయన నీ ఆరాధన ఆయన వినకుండా ఉంటాడా? నీ మనసులో చేసేటువంటి ఆరాధన ఆయన వినకుండా ఉండునా? కంటిని నిర్మించిన వాడు కంటిని నిర్మించిన వాడు కానకుండునా? పిల్లరా, నిన్ను చూడకుండా ఉంటాడైనా? మనుషులు మనల్ని చూడకపోయినా, మనుషులు ఒకవేళ మన మాట వినకపోయినా, దేవుడు సన్నిధికి వచ్చిన నీవు, నీ బాధ, నీ కష్టము ఆయనకు తెలుసు. నీవు ఈ కష్టాల్లో ఉండి కూడా, వాళ్ళు ఎలాగైతే అగ్నిగుండములో ఉండి కూడా దేవుణ్ణి గణపరిచారో, అలాగే నీవు కూడా ఆదివారం పూట ప్రభువును ఆరాధించగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన నిన్ను చూస్తాడు. ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన నీ యొక్క ఆరాధనను ఆయన వింటాడైనా. విన్న దేవుడు కాముకుంటాడా? దేవుడు తప్పనిసరిగా ఆరాధన యోగ్యుడు, నిన్ను సమర్థుడైన దేవుడు నిన్ను రక్షించును గాక. చూడండి చదువు. In Psalms 94:9, it is clearly written that he that planted the ear, shall he not hear? He that formed the eye, shall he not see? The meaning of this verse is, he is the one who planted the ear for you in your body. Do you think that he will not hear to your prayers? He will hear for sure. And he is the one who created eye in your body and who placed eye in your body. Do you think that he will not see your struggle? What he will do after hearing all your prayers and your struggles, he surely clear all your problems, and he is the only God who is capable to do anything and to save you from any kind of situation. తప్పనిసరిగా సహోదరి సోదరులారా, ఆయన మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. చూడండి 111వ అధ్యాయంలోకి మళ్ళీ వద్దాం. దేవుడు ఎలాంటి వాడో మొదటి వచనం చూద్దామా? యెహోవా స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమూహములోను. ఎక్కడ స్తుతించాలా? రండి నమస్కారం చేయమన్నాడు. ఎక్కడ స్తుతించాలంటే యథార్థవంతుల సభ కదండి. లాస్ట్ వీక్ మనం చదివాం, దేవుడు మనలను దైవములుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. అయితే మన యథార్థత దైవత్వాన్ని పోగొట్టుకున్నాం. ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడు ఆదాము. యథార్థత లేదు మానవుడిలో. కానీ మరలా యేసుప్రభు వారు వచ్చి మరలా మనకు యథార్థతను ఇచ్చాడు. మరలా యేసుప్రభు వారు వచ్చి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించి మరలా దైవత్వాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎక్కడ స్తుతించాలంట? యథార్థవంతుల సభ ఇది కదండి. ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. ప్రభువా, యథార్థవంతులు ఉండే సభలోకి నన్ను కూడా ఉంచావు కదండి. యథార్థత లేని మన జీవితాలకు యేసుప్రభు వారు యథార్థవంతుల సభలో ఉంచినందుకు ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ఇంకేమంటాడు? సమాజములో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని? 2వ వచనం చదవండి. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన క్రియలు ఎలాంటివంటండి? గొప్పవి. ఆయన క్రియలు గొప్పవి. प्रभु का काम बहुत बड़ा है. हमारे लिए प्रभु कितना बड़ा बड़ा काम करता है. उसके वास्ते उसका कलीसिया में आके प्रभु को स्तुति करना पड़ेगा. దేవుని స్తుతించాలి. Praise the Lord. I will praise the Lord with my whole heart in the assembly of upright and in the congregation. The meaning of this verse is, we should worship the God in the assembly of all upright people. The assemblement of all upright people means the people who gathered are upright. In the name of Jesus, we should worship the God with all our heart, in with and along with the upright people. చూడండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం. ఇది చదివి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 32వ వచనం. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఆ దినములో చేశాడు, ఈ దినములో కూడా చేస్తున్న దేవుడు కనుక ఆయన క్రియలు ఎంత గొప్పవి. గొప్ప దేవుడు మనకున్నాడు. 32 నుంచి చదువుదాం. 33 34. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మగవాణ్ణి ఆయన యొద్దకు మూగవాణి దయ్యము పట్టిన ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా
జనసమూహములు ఆశ్చర్యపడి జన సమూహములు ఆశ్చర్యపడిపోయి ఇశ్రాయేలులో ఇలాగు ఆ. ఎన్నడూను కనబడలేదని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియులరా, హిందీలో కూడా చదువు ఒకేసారి, ఇది హిందీలో కూడా చదువు, ఇంగ్లీష్లో నువ్వు చదువు అన్న, ఇంగ్లీష్లో చదువు. As they went out, behold, they brought him a dumb man possessed with a devil. And when the devil was cast out, the dumb spake, and the multitudes marveled, saying, It was never so seen in Israel. The meaning of this verse is, when the God with his disciples walking around the streets of Israel, like someone, there is a dumb man who is like struggling with the devil, like people around the Israel streets took that man to the Jesus. When Jesus prayed, he's like the devil was gone and he is able to speak. So the people of Israel was wondered and talking around the city like this was never happened in the Israel. హిందీలో కూడా చదువు. जब वे बाहर जा रहे थे तो देखो लोग एक गूंगे को जिसमें दुष्टात्मा थी उसके पास लाए, और जब दुष्टात्मा निकाल दिया गई तो गूंग बोलने लगा, और भीड़ ने अचंबा करके कहा कि इस्राएल में ऐसे कभी नहीं देखा गया. ఇస్రాయేల్ మే ఐసా కభీ నహీ దేఖా హై. పిల్లలు, ఎలాగైతే ఆ రాజు చెప్పాడో, ఇలా అగ్నిగుండములో నుంచి రక్షించగల సమర్థుడు ఏ దేవుడు లేడు. అలాగే వీళ్ళు చూస్తారు, ఇశ్రాయేలులో ఇలాగ మూగవాడిని మాటలిచ్చే మనిషిని ఇంతవరకు మేము ఆశ్చర్యపోయారు. ఈరోజు కూడా మనం కూడా ఒకప్పుడు మూగపోయినటువంటి దేవుని ఆరాధన చేయక దయ్యముల చేత మనము లోకములో ఎన్నో పాటలు, ఎన్నో సినిమా పాటలు మనం పాడుతూ తిరుగుతున్న మన జీవితాలకు దేవుని సన్నిధిలో ఈరోజు ఆ దయ్యాలను తీసివేసి ఈరోజు దేవుని ఆరాధన చేసేటువంటి ఆ ధన్యతను దేవుడు ఇచ్చినందుకు ఆ ప్రభువును మనం కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆశ్చర్యపోల ప్రజలు చూసి, అరే వీడు ఎప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడలేదు కదా, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించలేదు కదా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆశ్చర్యం, కానీ ప్రజలు మనం చూసి ఆదివారం అయ్యేసరికి ఎక్కడున్నాడు? దేవుని మందిరములో ఉన్నాడు. అతను దేవుని ఆరాధన చేస్తున్నాడు. అతని ఫోటో లేకపోతే అతని వాట్సాప్లో, అతని స్టేటస్లో కూడా దేవుని గురించిన మాటలే అని ప్రజలు ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే ఈరోజు ఆరాధన, అందుకనే నోరు తెరవకోకుండా అపవాదం ఏం చేస్తాడు? చాలా మందిని మూగ దయ్యాలు. అవన్నీ ఏం దయ్యాలు? ఎక్కువ ట్రైబల్ ఏరియాలో మేము వెళ్ళినప్పుడు మూగ దయ్యాలు ఉంటాయి. అస్సలు మాట్లాడరు. గుర్తుపెట్టుకో, కోపం వస్తుందనుకో, మనం కొంతమంది చూస్తారా అసలు మాట్లాడాం. ఏంటి కారణం అంటే దయ్యం అది. కానీ దయ్యం వస్తే ఎంతమంది చెప్పా కూడా మాట్లాడు, అంతే అని నేను మాట్లాడు, అది దయ్యం, అది డెవిల్. అది ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అమోఘ వ్యక్తి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు ప్రభు కొరకు మాట్లాడమంటే నిలబడి, సెంటర్లో నిలబడి నువ్వు యేసు కొరకు నువ్వు మాట్లాడాలా. అప్పుడే నీలో ఉన్న దయ్యము పోయినట్టు గుర్తు, సూచనలవే. నువ్వు నేను యేసుని గురించి మాట్లాడలేను అంటే నీలో అపవిత్రాత్మ ఉందని అర్థం. ఆరాధనలో దేవునికి ఆరాధన చేయంటే నేను చేయలేనని నువ్వు అంటూ ఉంటే ఇంకా ఎక్కడో అపవాది. కనుక ఈరోజు ఆయన వచ్చాడు. అలనాడు ఆ యెరూషలేము ఆ పట్టణానికి వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూడా ఆయన వచ్చాడు. ఈరోజు నీ నోరును తెరిచి నీలో ఉన్న బలహీనతను తీసివేసి ప్రభువును ఆరాధించే నోరుగా, స్తుతించే నోరుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. అర్థమైన గద్దింపులను రేపడుతుంది 3 విషయాలు. మొదటి ఆజ్ఞ, ఉపదేశము, శిక్షార్థమైన గద్దింపులు. ఈ 3టికి 3 ఆన్సర్లు ఇచ్చాడు దేవుడు. God is saying that his commandment is lamp, and he's saying that his law is light, and reproofs of instruction is the only way of life. చూడండి, అందుకనే మనం ప్రతి వారం వెంబడి వారం మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆయన ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకుంటే అది మనకు వెలుగుగా మారుతుంది. ఆయన ఉపదేశము మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది మనకు వెలుగుగా, అది దీపము వెలుగు అవుతుంది. సో శిక్షార్థమైన గద్దింపులు లేకపోతే మనము జీవ మార్గంలోనికి మనము వెళ్ళలేం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాటి మాటికి తన ప్రవక్తలను పంపించి, యాజకులను పంపించి, దేవుడు అలనాడు శిక్షార్థమైనటువంటి గద్దింపులు వాళ్ళకు చేశాడు. వాళ్ళు మాట వినకపోతే రోగాలు వచ్చేటివి, వాళ్ళు మాట వినకపోతే వాళ్ళు పొలాలు పురుగులతో
అకాలమైనటువంటి వర్షాలు వచ్చేటివి. ఆ రీతిగా గద్దించి దేవుడు తన ప్రజలకు జీవమార్గముగా ఆయన తీసుకుని వెళ్ళాడు. And it is there in the Bible that God will reprove his instruction in such conditions to realize the people who are worshipping him and turn back to him. చూడండి, సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు కొన్ని నిమిషాలు. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దేవుని ఆజ్ఞను వింటే, ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుని ఆజ్ఞలు విన్నటువంటి దావీదు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ద్వారా ఈరోజు తన సేవకుల ద్వారా నీతో నాతో మాట్లాడేటువంటి ఈ ఆజ్ఞలు, ఉపదేశము, శిక్షార్థమైనటువంటి గద్దింపులు వింటే ఈరోజు మనం కూడా దావీదు వలె దీవించబడదుముగాక. And God is saying that if you hear his commandment and if you obey to his law and if you hear to his reproof of instruction, surely you will be healed and you will be turned back to God for sure. చూడండి, దావీదు జీవితంలో అతను కలిగిన మేలు 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి. నెంబర్ 1, దేవుడు శత్రువుల మీద ఏమిచ్చాడు? దావీదుకు విజయం ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఇక్కడ పాపము పైన విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రోమ రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూస్తగిన సాతానును శీఘ్రముగా మన పాదముల కింద విజయాన్ని ఇచ్చాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము అక్కడ కింద లాస్ట్ వచనం చదివితే 59 నుంచి కూడా, ఓ మరణమా నీ విజయము, నీ ముళ్ళెక్కడ? విజయము మరణము. చూడండి, పాపము మరణము, ఈ ముళ్ళు పైన దేవుడు మనకేమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదుకు నలుదిక్కుల శత్రువుల నుంచి విజయం ఇచ్చాడు. మనకు సైతాను అనే శత్రువు నుంచి మనకేమిచ్చాడు? విజయం ఇచ్చాడు. బల్ల దగ్గర నువ్వు కోరుకో, ఒకవేళ నీకు విజయం లేకపోతే, ఇంకా సైతానుడు యొక్క క్రియలపైన లేదా శరీర క్రియలపైన మనకు విజయం లేకపోతే ఈరోజు అడిగితే దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని కలగజేయునుగాక. Like how God gave victory to David, like how he also wants to give victory to all of us. He is always ready to give victory over the evil for all of us. But for that, we need to bend on our knees and worship the God with all our whole heart. నెంబర్ 2, తర్వాత చదవరా ఏమో ఆశీర్వాదం ఇచ్చాడో. అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, రెండవ ఆశీర్వాదము అతనికి నెమ్మది. దేవుడు బల్ల ద్వారా నీకు నాకు ఆయన పీస్. కుటుంబంలో సమాధానం లేదా? చూడండి, డ్యూటీలో సమాధానం లేదా? లేదా ఆరోగ్యం, శరీరంలో సమాధానం లేదా? భార్యాభర్తల మీద సఖ్యత లేదా? ఈరోజు రెండోదిగా బల్ల ద్వారా నీకు దేవుడు ఇచ్చేటి ఏంటంటే ఆయన నెమ్మదిని నీకు కలగజేయునుగాక. And God is saying that, like first he gave victory to David, and the next step is he gave all the rest and all the peace to David in the name of Jesus. హిందీలో కూడా చదువు తల్లి, హిందీలో కూడా చదువు. తర్వాత అదే మాటలు కూడా 11వ వచనంలో మళ్ళీ రిపీట్ చేశాడు చూడు దేవుడు. రెండవసారి రిపీట్ చేస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న దేవుడు ఆయన దావీదుకు చెప్పినట్టుగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారంగా సరి చేసుకున్నాడు గనుక దేవుడు దావీదును ఆయన శత్రువుల పైన విజయాన్ని ఇచ్చి చుట్టుపక్కల అంతా కూడా ఆయన నెమ్మది ఇచ్చాడు. చదువు, హిందీలో కూడా చదువు. जब राजा अपने भवन में रहता था और यहोवा ने उसको उसके चारों ओर से सब शत्रुओं से विश्राम दिया था. जब राजा नातान नाम भविष्यद्वक्ता से कहने लगा, देख मैं तो डेविड. చాలు, నాతానును పంపించి భవిష్యత్తు గురించి చెప్తా ఉన్నాడు. ఈరోజు కూడా దేవాది దేవుడు యేసుప్రభు వారు కూడా మన భవిష్యత్తు జరగబోయే దినాల గురించి మనం వింటూ ఉన్నాం. యేసుప్రభు వారు ఈ వాక్యాలన్నీ కూడా మనకు జరగబోయే వాటన్నిటి గురించి దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. అందుకని యేసుప్రభు చెప్పాడు, ఇదిగో మీరు యుద్ధముల గురించి సమాచారం విన్నప్పుడు, భూకంపములు కలుగుతున్నప్పుడు మీరు భయపడకండి. ఇదిగో యుగ సమాప్తి యందు ఇవన్నీ ఏం చెబుతాయంటే ఇవి జరుగుతూ ఉన్నాయి. రాబోయే భవిష్యత్తు చూడండి, యేసు ప్రభు నమ్ముకున్న వారిదే రాబోయే భవిష్యత్తు. And the future is all to the people who believe in Christ. So
we need to live with fear not. And like how David corrected himself and obeyed to the commandment of, likewise we also should obey the commandment of God, and we should worship the God with all our heart, and we should be fear not, and the future is ours, and the future is the for the people who particularly believes in God. చూడండి 11వ వచనంలో మళ్ళా రిపీట్ చేస్తున్నాడు దేవుడు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి సెకండ్ శామ్యుయల్ देखो సెకండ్ శామ్యుయల్ 7 में 11 में నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను చేస్తానని. ప్రియులరా, రెండోసారి చెప్పిన మాట, నీ శత్రువుల మీద నీకు విజయమునిచ్చి నీ చుట్టుపక్కల ఉంటున్న వారందరి దగ్గర నీకు నెమ్మది కలగజేసిన రెండు ఆశీర్వాదాలు. మూడో ఆశీర్వాదము చూడు, చదువు. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, మూడవ ఆశీర్వాదం, నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. మూడవ ఆశీర్వాదం చూడండి, దేవుడు తన ప్రజలకు ఆయన సంతానమును కలగజేసేవాడు. మూడో ఆశీర్వాదం. There are total of two wishes to all the people who believe in us. For David, he gave first he gave rest and peace, and then he gave the victory among his enemies, and then he promised that his future well-being. He's promised for his future well-being. చూడండి, సంతానమును ఇస్తా అంటాడు దేవుడు. మనకు ఒక జనరేషన్ దేవుడు, అందరికీ ఉండదు అది ఆశీర్వాదం. అది దేవుడు మనకి ఇచ్చాడు. అసలు మనకు సంతానము కలిగిందంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అది ఎంత ధన్యులమో నిజంగా ప్రియులరా. అలనాడు దావీదుకు చేసిన ప్రమాణం ప్రకారంగా అతనికి సంతానమును అనుగ్రహించి కలగజేసేదను. తర్వాత సంతానము కలగజేసి అతను ఏం చేస్తానని చెప్పాడు, నీ దినములు సంపూర్ణమగునప్పుడు. నీ దినములు సంపూర్ణము. మూడో ఆశీర్వాదం నుంచి నాలుగో ఆశీర్వాదం ఏంటంటే, నీ దినములు సంపూర్ణం అంటే ఖచ్చితముగా ఎక్కడనే వాక్యం ఉంటుంది, అకాల మరణము జరగదు నీకు. నీ దినములు సంపూర్ణమైనంత వరకు దేవుని యొక్క పుస్తకములో, గ్రంథములో నువ్వు ఎన్ని దినాలు భూమి మీద బ్రతకాలని ఉందో అన్ని దినాలు దేవుడు చేస్తాను నేను ఆయన సంపూర్ణుడిగా నిన్ను బ్రతకనిచ్చును గాక. ఆయన చిత్తం అది. ఒక తల వెంట్రుక అన్నాడు దేవుడు, నీ తలలో ఒక వెంట్రుక కూడా నా సెలవు లేకోకుండా రాలదు. In the Bible, it is clearly written that, and when the days be fulfilled, and thou shalt sleep with the fathers, I will set up the seed after thee, which shall proceed out of bowels, and I will establish his kingdom. God is promising him that, he will live for sure for all the days which is written in the name of God, and therefore he promised that he continue. His name will continue and his family will continue, and his seeds will grown up and praise the kingdom of God. పిల్లరా, ఇది నాలుగో ఆశీర్వాదం. నీ దినములు దేవుడు ఏం చేస్తాడు, సంపూర్ణం చేయనుగాక. ఐదవ ఆశీర్వాదం ఏంటంటే, నీ పితరులతో కూడా నీవేమవుతావు, నిద్రించుదువు గాక. నీ కుటుంబం, నీ ఫ్యామిలీ కదండి, నీ వంశమును దేవుడు ఏం చేస్తాడు, ఆయన అన్ని ఐక్యతతో దేవుడు నింపేవాడుగా ఉంటాడు. విడిపోయిన నీవు, విడగొట్టబడినటువంటి మనము, అయితే దేవుడు చెప్తున్నాడు నీ వంశముతో సైతము నీవు కనుక విశ్వాసం కూడా మనల్ని కూడా దేవుడు చక్కని ప్రభులో అని చెప్పి రాబడుతుంది. ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. వారు పితరులతో మృతి పొందారు. మనమైతే ఎవరితో మృతి పొందుతాము, ప్రభుతో పాటి. ప్రకటన 14వ అధ్యాయం 13 వచనం రాయబడి ఉంటుంది. రెవల్యూషన్ మే లాస్ట్ వచన మే 14-13 ఏమైనా ఉంటుంది, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యుల. మనం ఈరోజు యేసు ప్రభు బలలో పాల్గొంటున్న మనము, అలనాడు దావీదు పితరులతో నిద్రించాడు, మనము యేసు ప్రభుతో, ఆయన మృతి పొందిన మృతులు మనం ఏమవుతామండి, ధన్యులమవుతాం. God promised to David and gave 5 gifts, mainly the peace, and he promised that his family line will be continued. He gave his victory all over his enemies, and he promised that he will be sleeping with his ancestors peacefully, and he promised that all the days will be fulfilled, and he promised that in the last his seeds will be grown up, and they will praise God in his kingdom. సో ప్రభువులో నిద్రిస్తాం. మనం ఏం చేస్తాము, and if ఆయన పితరులతో నిద్రించాడు, మనం ఎవరితో నిద్రిస్తాము,
ప్రభునందు మృతి పొందిన ధన్యులమవుతాం. మనము ప్రభువులో నిద్రించబోతున్నాము కనుక మనం భయపడిన అవసరము లేదు. మన పూర్వీకులు యేసు ప్రభుతో నుంచి వంశావళి ఎలాగైతే ఉందో ఆ వంశావళిలో దేవుడు నిన్ను నన్ను చేర్చునుగాక. God is saying that like how David slept with his ancestors, like he's paired up with their ancestors, like that all we if we died in the name of God, will be surely will meet our ancestors and will be all united on the day when God comes. ఆరో ఆశీర్వాదం ఇక్కడ చూస్తగిన, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించెదను. ఆరో ఆశీర్వాదం చూడ రాసుకోండి కరెక్ట్గా. మొదటిది, దేవుడు శత్రువుల మీద విజయం ఇచ్చేవాడు. చెప్పండి, శత్రువుల మీద మొదటిది విజయం. చెప్పండి అందరు కూడా, శత్రువుల పైన విజయం ఇచ్చే దేవుడు. రెండవది నెమ్మదిచ్చే దేవుడు. మూడవది మన దినములు సంపూర్ణం చేసే దేవుడు. అకాలంగా మనం చనిపోం, యాదృచ్ఛిగా చనిపోం. మన దినములు సంపూర్ణమైనంత వరకు దేవుడు మనల్ని ఆయన కాపాడుతాడు. నాలుగవది వచ్చేసి మనల్ని సంతానమును కలగజేయునుగాక. ఐదవది అక్కడ రాయబడుతుంది, పితరులతో మనల్ని కనుక క్రీస్తుతో పాటి మనం కూడా ఒక రోజున మన మృతి పొందుదుము గాక. ఆరవది మన సంతతిని ఆయన హెచ్చించునుగాక. మన గర్భములో మన గర్భవాసిన పుట్టినటువంటి పిల్లలను ఏం చేస్తాడు దేవుడు? ఆయన హెచ్చించునుగాక. దేవుడు అది చేస్తాడు. అది మనుషులు చేసేది. మనుషులు ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు మనకున్నాడు కనుక దేవుడు మన సంతతిని, మన గర్భములో పుట్టిన వారిని ఆయన హెచ్చించునుగాక. 6 ఆశీర్వాదాలు హిందీలో కూడా చెప్పురు. అది 6 ఆశీర్వాదాలు హిందీలో కూడా. తర్వాత 7వ ఆశీర్వాదం మనం చూద్దాం. 15వ వచనం. 7వ ఆశీర్వాదం 7 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. 7వ అధ్యాయం 15వ వచనం ఇంగ్లీష్లో చదువు. 7వ అధ్యాయం 15వ వచనం. But my mercy shall not depart away from him, as I took it from Saul, whom I put away before thee. చూడండి, 7వ ఆశీర్వాదం ఏంటంటే దేవుని కృప నీకు దూరము కాదు. హల్లెలూయా. సౌలుకు దూరమైనట్టుగా నా కృప నీ సంతతికి కృప. ప్రియరా, ఒకవేళ యోగ్యత లేకపోయినా మన పిల్లలు తప్పు మార్గంలో వెళ్ళిపోయినా కూడా మరలా కృప ఏం చేస్తుంది? మన కుటుంబాన్ని, మన పిల్లలను మంచి మార్గంలోనికి దేవుడు తీసుకొచ్చునుగాక. జీవ మార్గం అని చెప్పాం. అందుకనే దేవుడు శిక్షార్థమైన గద్దింపులు మనకు, మన కుటుంబానికి తెలియచేసి ఆయన జీవ మార్గంలో నడిపించునుగాక. If we are deviating from our holy way of life, God is saying that if we obey his commandments and if we obey the reproof of his construction, then surely we'll be saved by his grace. విజయం ఇచ్చే దేవుడు. मैं तुझे तेरे समस्त शत्रुओं से विश्राम दूंगा और यहोवा तुझे यह भी बताता है कि यहोवा तेरे घर बनाए रखेगा, घर को बनाएगा. जब तेरी आयु पूरी हो जाएगी. पूरी होता है हमारा आयु भी, अभी ब्लेसिंग है. और तू अपने पुरखाओं के संग सो जाएगा. పితరులతో నిద్రించేవాడుగా ఉంటావు. तब मैं तेरी निज वंश को तेरे पीछे खड़ा करके उसके राज्य को स्थिर करूंगी. స్థిరము చేసేవాడు. 15వ వచనం కూడా చదువు హిందీలో. 15వ వచనం. परंतु मेरी करुणा उस पर से ऐसे ना हटेगी. చూడు, కరుణ, ప్రభు का करुणा ना हटेंगे. जैसे मैंने शाऊल पर से हटाकर उसको तेरी आगे से दूर किया. ప్రియులారా, ఇవి 7 ఆశీర్వాదాలు. దేవుడు ఈరోజు బల్ల దగ్గర నువ్వు కూడా ప్రభా, ఇంకా ఎవరి మీదన్నా నీకు విజయం లేకుండా పోతే, లేకపోతే నీ శరీరంలో శరీర క్రియలపైన విజయం లేకపోతే, ఈరోజు దేవుడు నువ్వు అడుగుతే బల్ల దగ్గర ప్రభు నీకు శత్రువులపైన ఆయన విజయం ఇచ్చును గాక. 3 రకాల శత్రువులు మనకు తెలుసు.
3 రకాల శత్రువులు మనకున్నారు. ఎవరండి చెప్పండి చెప్పండి. మొదటిది శరీరాశ. లోకం మనకు శత్రువు కదండి. లోకం చెప్పండి. లోకము మనకు శత్రువు. దేవుడు చెప్పాడు, మొదటి యోహాను పత్రిక 2:16 చెప్పాడు, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. కనుక లోకము మనకేంటి అలాంటిది శత్రువు. నెంబర్ 1 శత్రువు ఎవరు? లోకము. చెప్పు. Our universe is first of all a great enemy for us. రెండవది ఏంటంటే మన శరీరమే మనకు శత్రువు. చెప్పండి. రెండో శత్రువు ఎవరు? ఈ శరీరమే. ఈ శరీరము మాట విందు, ఇదే శత్రువు నీకు. నువ్వు ఈ ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? మనము చంపుతూ ఉంటేనే నీకు విజయం. ఈరోజు నీకు లేకపోతే ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? విజయాన్ని దయచేయునుగాక. నువ్వు అడగాల. నేను అడిగేవాడిని. ఆదివారం నేను కూడా వెళ్ళేవాడిని కాదు చర్చికి టైంకు. నా ఇష్టమే, డ్యూటీ ఉంటుంది కనుక నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళేవాడిని. ఏమంటే డ్యూటీ చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయ్. అదొక ఎక్కడైనటువంటి గర్వం. మీకంటే పని పాటలేదు కనుక వచ్చి కూర్చో ఉంటారు కదండి. నేను అలా అనుకునేవాడిని. నాకంటే మ్యాచ్లు ఉంటాయి ఆదివారం పూట, నేషనల్ ప్లేయర్ కనుక నాకు మ్యాచ్లు ఉంటాయి. ఇలాగ ఆలోచనతో కూర్చునేవాడిని. తెలిసేది కాదు నేను శత్రువు చేత నేను ఓడిపోతున్నానని చెప్పేసి. నాకు తెలిసేది ఆ బలలో అందరి మాదిరిగా నేను కూడా ప్రభా క్షమించని చెప్పి అలా తీసుకునేవాడిని. కనుక నా జీవితం ఏ ప్రభావితము కాలేదు. చివరిగా నేను విత్తిన పంట ప్రకారంగా ఒక రోజున నా చెయ్యి ఏమైపోయింది? ఇరిగిపోయి హాస్పిటల్లో పడాల్సి వచ్చింది. నా ఉద్యోగము, నా ఆట అన్నీ ఏమైపోయినాయి? హాస్పిటల్ పాలైపోయినాయి. ఏం పాలైపోయినాయి? మన జీవితం. అప్పుడు ఏమైంది? నాకు బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? శిక్షార్థమైన గద్దింపులు నా దగ్గరకు వచ్చాయి. పాస్టర్ గారు వచ్చేసి వాక్యం చదివి, సహోదరుడా ఏదో తప్పు ఉంటాయి, దేవుని వాక్యంలో ఒక ఎముక కూడా విరగదని ఉంది, అయితే నీ ఎముక ఇరిగిపోయింది కనుక ఏదో దోషము, కనుక దోషములను ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బాగు చేస్తాడు. ఆయన కనికరిస్తాడు దేవుడు. మనకు ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా మనం వెంటనే శత్రువుల చేతికి వెళ్ళిపోతున్నా కూడా దావీదు వలె దేవుని దగ్గరికి రావాలా. దావీదు వచ్చాడు కానీ, దేవా నన్ను పరిహరించుము, నా పాపములను తుడిచివేయి ప్రభువా, నా అతిక్రమములు తుడిచివేయి అడుగు తగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. పిల్లరా, ఆ రోజు నుంచి అప్పుడు శత్రువు సాతాను మీద నుంచి నాకేం రోజు రోజుకి ఏం చేసేవాడు? దేవుడు అడిగే కొద్ది విజయాన్ని. సో దేవుని మందిరానికి సమయానికి వచ్చే ఆ విజయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందరికంటే ముందుగా ఆశ్చర్యం, మొదటి భాగంలో మనం చదివినట్టుగా, అరే వీడు మూగవాడు మాట్లాడుతున్నాడు. మూగవాడు ఏం చేస్తున్నాడు? అరే ఎప్పుడు వీడు దేవుని మందిరంలో ఆరాధన చేయలేదు వీడు అని అందరూ నన్ను నేను ఆరాధన చేస్తా అంటే బేతేల్ ప్రార్థన మందిరం అది. ఎప్పుడు కూడా ఆరాధన చేసిన వాడిని నోరు తెరిచి ఆరాధన. కనుక దయ్యముల పైన దేవుడు శత్రువు పైన విజయాన్ని ఇచ్చి నోరు తెరిచేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేవుని మందిరములో ఆరాధన ఇవ్వడానికి ఇచ్చేవాని కాదు, వాక్యం చెప్పేవాడిని స్టీల్ ప్లాంట్లో ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉండేది కదా నా దగ్గర. అప్పుడు ప్రభా నాకు శత్రువు పైన నాకు విజయం ఈ ప్రభా అడిగినప్పుడు ఒకరోజు నా ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా నువ్వు ఇచ్చి శోధించు. అప్పులు పాలైపోయాను, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటూ అప్పులు పాలైపోయాను. అప్పుడు దేవునికి ఇచ్చి శోధించమని ఆ యొక్క మలాకి గ్రంథం చెప్పినప్పుడు వాక్యం నేను విని దాని ప్రకారంగా ఇచ్చినప్పుడు శత్రువు పైన నాకేమిచ్చాడు దేవుడు? డబ్బు పైన నాకు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సువార్త ప్రకటించేవాడినే కాదు, సువార్త అంటే నా సిగ్గుపడేవాడిని. అందరు నడుచుకుంటా పోతాంటే బైబిల్ పట్టుకొని నడుచుకోవడం అనేది నాకు చాలా ఇన్సల్ట్గా ఉండేది. కడపలో చూస్తే అందరూ ఆ హెబ్రోన్ సంఘం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏం వీళ్ళు ఎండకు పని అందరు తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి ఇలాగా రోడ్ల మీద, వీళ్ళకేం చర్చిలు లేవా అని తిట్టుకునే వాళ్ళం. చర్చిలో చెప్పుకుని సరిపోదా, మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసి అందరికీ ఆ ఎముకలు వేసుకునేవాడు. తిన్నవాడు ఏదో ఎముకలు వేసుకుంటాడు కదా, నేను తిన్నానని అని వీళ్ళు పెద్ద భక్తి పరులు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి అని అనుకునేవాడిని నేను. కనుక స్వార్థ మీద నాకు విజయం ఉండేది కాదు. ప్రభువుని అడిగినప్పుడు
సువార్త యొక్క శక్తి ఏంటో తర్వాత తెలిసింది. ఆయన సువార్త ప్రకటిస్తేనే, నీతి రాజ్యాన్ని ప్రకటిస్తేనే మనకు అన్ని దేవుడు ఇస్తాడు, అన్ని అనుగ్రహిస్తాడు. పిల్లరా, సువార్త నుంచి దేవుడు నాకు ఆయన విజయాన్ని, ఇప్పుడు సంఘంతో పాటు సువార్తకి వెళ్తాను, వ్యక్తిగతంగా సువార్తకి వెళ్ళేటువంటి విజయాన్ని ఇచ్చాడు. ఎవరన్నా వెళ్తగిన వాళ్ళ కోసం, ఎవరన్నా నేను వెళ్ళలేకపోతే వాళ్ళకు ఒక 100 రూపాయలు పెట్రోల్ కన్నా నేను ఇచ్చేవాడిని. అలా దేవుడు ఏం చేశాడు, రోజు రోజుకి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ఆదివారం అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా పిల్లల షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలా నిర్ణయించుకున్నారో, దేవుని ఆజ్ఞ దేహాలను ఎలాగైతే అర్పించుకున్నారో అలాగా దేవుని మందిరం కొరకు ఆదివారము సమర్పించుకోవడం వల్ల దేవుడు విజయాన్ని, ఆదివారం అనేసరికి నాకు దేవుడు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. శత్రువుకు కాదు కానీ అన్ని వేళ నెమ్మది. దేవుడు సన్నిధిలోకి వచ్చేసరికి దేవుడు ఏమి ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇస్తున్నాడు దేవుడు. సో ఈరోజు ప్రభు బల దగ్గర నీవు కూడా అడిగితే దేవుడు నీకు కూడా సాయంకాలం అసలు కూడా సంఘ ప్రార్థన విలువ తెలిసేది కాదు నాకు, తర్వాత తెలిసింది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థనే మనల్ని నిలబెట్టేది, ప్రార్థనే మన కుటుంబాన్ని కాపాడేది, ప్రార్థనే పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది, ప్రార్థనే దురాత్మ సమూహాలను పారదేసేది. మొత్తం సంఘం యొక్క ప్రార్థన పాతాళలోక ద్వారములు దాని ఎదుట ప్రార్థన యొక్క శక్తి తెలుసుకున్నారన్నమాట. అప్పటి నుంచి సంఘ ప్రార్థన పిల్లరా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంఘ ప్రార్థన. ఇంతకుముందు నాకు విజయం లేదు, ఇప్పుడు దేవుడు నాకు విజయాన్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డ్యూటీ చేసుకుంటానే ఉంటాను. ఇంట్లో పనులు ప్రాక్టీసే. కైసరుకి దేవునికి పిల్లల విజయాన్ని ఇచ్చి, ఈరోజు నీకు విజయం ఎక్కడన్నా లేదేమో, ఈరోజు అడుగుతగిన దేవుడు మీ విజయం నీకు కలగజేయును గాక. ఇంతకుముందు రాత్రి పూట ప్రార్థన లేదు నా జీవితంలో. రేపు 31 ప్రియులరా, 31 విజయం లేదు, ఉపవాస ప్రార్థన నా జీవితంలో. ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత ప్రియులరా ఇంకా కుటుంబంతో వెళ్ళేదానికి దేవుడు కృపనిచ్చాడు. రక్షించబడిన తర్వాత ఉపవాస ప్రార్థనల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళేవాడిని నేను. మ్యారేజ్ అయిన తర్వాత సంఘముతో కలిసి ఉపవాస ప్రార్థనకు దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు ఆయన సైతాను యొక్క చెరలో నుంచి ఆయన విజయం ఇవ్వడమే కాకుండా, నెమ్మది ఇవ్వడమే కాకుండా, సంతానం ఇవ్వడమే కాకుండా, దినములను ఆయన పొడిగించడమే కాకుండా, ఒకరోజు చనిపోతే ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ఆ యొక్క రాజ్యములో పునరుద్ధానములో ఉండేటువంటి ధన్యతను యేసు ప్రభు బలలో ఆయన పెట్టాడు, ఆ నిరీక్షణ ఇచ్చాడు. ఆ రోజుగా చూసిన నీ గర్భవాసిని నేను హెచ్చించదను. దేవునికి స్తోత్రం. 100% ఎన్ని పన్నాగాలు శత్రు వేసినా కూడా మన గర్భములో పుట్టిన గర్భవాసులను దేవుడు ఏం చేస్తాడు, ఆయన హెచ్చించునుగాక. 7వది అక్కడ రాయబడిన ప్రకారంగా దేవుడు తన ప్రజలకు ఆయన ఇచ్చే, చూడండి, మన కృప. 7వ ఆశీర్వాదం ఏంటంట, కృప దూరము కాదు. మన పిల్లలకు కృపను దేవుడు దూరము చేయడు, కృపను దగ్గరికి. ఒకవేళ మన పిల్లలు ఎన్ని లోక సంబంధమైన తిరిగినా కూడా ఒక రోజున దేవుడు వాళ్ళను పట్టుకొనుగాక. ఈరోజు మేము కూడా మా జీవితం ఎలాగ తిరిగామో, అయితే దేవుడు అద్భుత రీతిగా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన నిన్ను నన్ను పట్టుకుంటది. If you need peace, if you need like victory, if you need your days to be fulfilled, and if you want to pair up with your ancestor after your death, and if you want his mercy, you need to do 3 things. You need to follow his law, you need to obey his commandment, and you need to correct yourself after hearing the reproof of his instruction. Then only you'll be getting a way of life. So through this table we should repent ourselves to God to get all his blessings. Thank you. Okay.